సో హాయ్, వెల్కమ్ టు సమయం టీవీ. సో ఈ రోజు బిగ్ బాస్ రివ్యూ అయితే చెప్పడానికి వచ్చేసా. సో ఫస్ట్ నిన్న జరిగిన ఎపిసోడ్లో అయితే మనకి రీతు ఫస్ట్ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే పాలు ఏమీ కనిపించవు. సో ఆల్రెడీ పాలని ఎవరు దొంగతనం చేశారన్న డిస్కషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా హౌస్లో సంజన గారి మీదనే ఫస్ట్ డౌట్ పడతారు. ఎందుకంటే ఆల్రెడీ సంజన ముందు కూడా ఎగ్స్ కానివ్వండి, థమ్స్అప్ కానివ్వండి, ఇవన్నీ దొంగతనం చేసింది కాబట్టి సో తన్నే అనుకుంటారు, అందరు తన్నే చూస్తారు కూడా. సో అప్పుడు నవ్వుతుంది కానీ ఏం చెప్పదు. సో నేను చేయలేనని చెప్పేసి చెప్తుంది. తర్వాత తనుజ కూడా అంటే ఒక బాత్రూంలో డిస్కషన్ అన్నది జరుగుతుంది. సో హౌస్ మేట్స్ అందరు. సో అప్పుడు తనుజ అంటుంది, లేదు సంజన గారు అయితే చేయకపోవచ్చు అని. మళ్ళీ ఇమాన్యుయల్ కూడా అంటాడు, ఇలా అయితే మాట్లాడదు, ఒకవేళ దొంగతనం చేస్తే సంజన అయితే కాదు అని చెప్పేసి అంటారు. సో అక్కడ నుంచి డెన్లో అందరు ఎవరెవరు రాము, నిఖిల్, తనుజ, రీతు అండ్ దివ్య వీళ్ళందరూ కూడా కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు ఎవరు తీసారన్నమాట. సో అప్పుడు రామ వచ్చేసి అంటాడు, రీతుయే తీసిందేమో అని. తనుజ రాము ఇద్దరు అంటారు రీతుయే తీసిందేమో అని. ఎందుకంటే రీతు తీసింది కాబట్టి ఇంత గొడవ చేయట్లేదు, లేదంటే రేషన్ మేనేజర్గా గొడవ చేయాలి కదా అనేసి అని అంటాడు. సో నెక్స్ట్ అక్కడ నుంచి బర్నీ అండ్ ఇంకా గౌరవ్ ఇంకా నిఖిల్ వీళ్ళు ముగ్గురు కూడా సో గెస్ట్ చేస్తారన్నమాట. ఫస్ట్ అయితే నిఖిల్ గెస్ట్ చేస్తాడు, మేబీ దివ్యనే దొంగతనం చేసి ఉండొచ్చు అని చెప్పేసి అంటాడు. సో నెక్స్ట్ బర్నీ వచ్చేసి క్యూట్గా మాట్లాడుతూ అందరినీ ఆ సైడ్ వెళ్లకుండా వేరే సైడ్ తీసుకెళ్తుంది కదా. సో మేబీ టాక్ ప్రకారం అయితే దివ్యనే అనేసి అని అంటాడు. సో అక్కడ నుండి రెబల్స్ వీళ్ళిద్దరు అని చెప్పేసి హౌస్ మెంబర్స్ అందరికి కూడా కొంచెం అర్థమైపోయి ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు కూడా గెస్ట్ చేయడం స్టార్ట్ చేసేసారు. అండ్ బర్నీ వచ్చేసి అంటాడు, సో పింక్ టీం కాబట్టి వాళ్ళ టీంలోనే టాస్క్ నుంచి ఎలిమినేట్ చేస్తే వాళ్ళని ఎవ్వరు గుర్తుపట్టరు రెబల్స్ అని చెప్పేసి వేరే అట్లా చేస్తున్నారేమో అని చెప్పేసి అంటారు. అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ కూడా గెస్ట్ చేస్తాడు, సుమన్ శెట్టి గారిని అయితే ఎవరు గెస్ట్ చేయలేరు, ఆయనను ఎవరు ఏమనలేరు కాబట్టి సుమన్ శెట్టి రెబల్ అయి ఉండొచ్చు అని చెప్పేసి అంటారు. సో ఆ తర్వాత దివ్యకి ఇంకా గౌరవ్కి చిన్న ఫైట్ అయితే జరుగుతుంది. సో కుకింగ్ తొందరగా చేయాలి, అందరికి ఫుడ్ తొందరగా అందాలి అనేసి దివ్య చెప్తుంది. సో గౌరవ్ ఏమంటాడంటే, టిఫిన్ అయితే అయింది కదా, టిఫిన్ అయితే తినండి, నేను ఫుడ్ మళ్ళీ మధ్యాహ్నం కదా అప్పుడు ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి అంటాడు. సో ఇక్కడ వీళ్ళిద్దరు అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ రీతు గౌరవ్ కూడా కొంచెం అర్చుకోవడం జరుగుతుంది. నేను రేషన్ మేనేజర్ అయి ఉంటే ఇలాంటి మిస్టేక్స్ అవుతాయి, నేనే తీసుకుంటాను దాన్ని రెస్పాన్సిబుల్ అని చెప్పేసి అంటాడు. అండ్ మళ్ళీ తర్వాత నేను సర్వెంట్ కాదు అని చెప్పేసి కూడా అంటాడు. సో అది కొంచెం ఆర్గ్యుమెంట్కి దారితీసింది. సో అక్కడ నుంచి చూసుకుంటే నెక్స్ట్ సంజన అండ్ ఇమాన్యుయల్ మధ్యలో కూడా రెబల్ ఎవరన్న డిస్కషన్స్ అయితే అవుతాయి. సో అక్కడ సంజన అయితే క్లారిటీ చెప్పేస్తుంది, నేనైతే కాదు అని చెప్పేసి. బట్ మళ్ళీ ఇమాన్యుయల్కి ఇంకా డౌట్ ఉంటుంది, ఎక్కడ సంజననేమో అని చెప్పేసి. సో బిగ్ బాస్ ఫోన్ చేస్తాడు, మళ్ళీ అక్కడ రింగ్ రావగానే ఇమాన్యుయల్ తినేవాడు కూడా పరిగెత్తుతాడు. సో పరిగెత్తేసి అక్కడికి వెళ్ళి బిగ్ బాస్కి చెప్తాడు. ఫస్ట్ బిగ్ బాస్ కామెడీ చేస్తాడు కొంచెం ఇమాన్యుయల్తోని. సో మీరు అలా పరిగెత్తుకొని రావడం చాలా బాగుంది, మీరు ఎవరు అనుకుంటున్నారు రెబల్ అని అంటే, సంజన అంటే ఆలోచించి మీ జుట్టు అంతా కూడా రాలిపోతుంది, సో మీ జుట్టును చూస్తే తెలుస్తుంది మీరు ఎంత టెన్షన్ పడుతున్నారని, ఎంత ఆలోచిస్తున్నారని అని అంటాడు. సో అక్కడ కొంచెం కామెడీ అయితే జరుగుతుంది. బట్ ఇమాన్యుయల్ రాంగ్గా గెస్ చేస్తాడు. సో ఇమాన్యుయల్కి బిగ్ బాస్ ఏం చెప్తాడంటే, నెక్స్ట్ కంటెండర్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి నిఖిల్ ఎలిమినేట్ అయిపోయాడని చెప్పేసి చెప్తాడు. సో అదే మళ్ళీ హౌస్ మేట్స్ అందరికీ చెప్తారు. ఇమాన్యుయల్ వచ్చేసి నెక్స్ట్ అందరినీ అక్కడ హాల్లో కూర్చోబెట్టేసి అక్కడ మళ్ళీ ఎవరు రెబల్ అనుకుంటున్నారని చెప్పేసి బిగ్ బాస్ అడుగుతాడు. సో అందరు కూడా మ్యాక్సిమం ఓట్స్ డిమాండ్ పవన్కి రావడం వల్ల సో డిమాండ్ పవన్ కూడా ఇప్పుడు క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయిపోతాడు. సో ఇప్పటి వరకు కళ్యాణ్, నిఖిల్, డిమాండ్ పవన్ వీళ్ళు ముగ్గురు అయితే టాస్క్లో నుంచి ఎలిమినేట్ అయిపోయారు. సో నెక్స్ట్ రెబల్ వచ్చేసి రీతు అవుతుంది. సో రీతు కొంచెం ఈ గేమ్స్లో అయితే బాగానే బ్రెయిన్ యూజ్ చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే లైక్ ముందు కన్నా ఇప్పుడు చాలా బాగా ఆడుతుంది, ఆలోచిస్తుంది. అండ్ రీతు కూడా గెస్ట్ చేసేసింది రెబల్స్ సుమన్ శెట్టి అండ్ దివ్య అని. సో రీతుతో పాటు నిఖిల్ కూడా గెస్ట్ చేసేస్తాడు. సో ఆల్మోస్ట్ హౌస్ అంతా కూడా వాళ్ళిద్దరే అని చెప్పేసి గెస్ట్ చేయడం వల్ల సో వాళ్ళిద్దరు కూడా క్యాప్టెన్సీ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. సో నెక్స్ట్ గేమ్ వచ్చేసి అంటే యాక్టివిటీ రూమ్లో మొత్తం హారర్ ఎఫెక్ట్ అనేది రెడీ చేస్తారు. సో అందులోకి తనుజ అండ్ రీతు వెళ్తుంది. ఫస్ట్ సంజన వెళ్ళి చెక్ చేస్తుంది రూమ్ అంతా కూడా.
అంటే అక్కడ ఏమేమి ఐటమ్స్ పెట్టారని చెప్పేసి ముందు చూసుకొని బయటకు వస్తుంది. సో అక్కడ సంజన అయితే ఫుల్ భయపడిపోతుంది. వాళ్ళిద్దరు డెవిల్స్ రూపంలో వాళ్ళిద్దరు అటు సైడ్ ఇటు సైడ్ నిల్చుంటారు. సో ఆపోజిట్ గా. సో అక్కడ సడన్ గా వాళ్ళు స్టిక్ పైకి లేపగానే సంజన భయపడిపోతుంది. సో నెక్స్ట్ అనుకుంటుంది నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు అయిపోయారని చెప్పేసి అంటుంది. సో అలాగే రియాలిటీలో కూడా అలాగే అయిపోతుంది. లైక్ తనుజ అండ్ రీతు ఇద్దరు కూడా చాలా భయపడిపోతారు. సో ఫస్ట్ తనుజ హౌస్ లోకి ఐ మీన్ యాక్టివిటీ రూమ్ లోకి వెళ్తుంది. సో కరెక్ట్ గానే గెస్ట్ చేస్తుంది, కాకపోతే చాలా భయపడుతుంది డార్క్ ఉండేసరికంటే. సో ఇంకా వాళ్ళిద్దరు డెవిల్స్ కూడా స్టిక్ పైకి లేపగానే ఇంకా భయపడిపోయి వచ్చేసి ఏడుస్తుంది కూడా. సో ఇక్కడ క్యూట్ గా అనిపించింది సంజన, ఎందుకంటే తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి తనుజని బయటకు తీసుకురావడం అండ్ బయటకు వచ్చాక తనని కన్సోల్ చేసింది. సో అక్కడ కొంచెం బాగా అనిపించింది. నెక్స్ట్ రీతుకి లోపలికి రాగానే జాగ్రత్త, వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని చెప్తే సో నేను ఆడపులి అని చెప్పేసి చెప్తుంది. సో లోపలికి వెళ్ళాక మళ్ళీ భయపడుతుంది, దయ్యాలని అన్న అన్న అని పిలుస్తుంది. కామెడీగా అనిపించింది, అన్న ఇదేంటో చెప్పన్న ఇదేంటో చెప్పన్నా అని. సో ఫైనల్గా అయితే ఈ టాస్క్లో తనుజ విన్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఈ రోజు ఏం జరుగుతుంది అన్నది రేపు చూద్దాం. అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సమయం టీవీ. సో సైనింగ్ ఆఫ్ శరణ్య.